నమస్తే, వెల్కమ్ టు 3DV రియల్ ఎస్టేట్. ఈరోజు మనం బెంగళూరు హైవే గురించి, బెంగళూరు హైవేలో వస్తున్న డెవలప్మెంట్స్ గురించి, అక్కడికి వస్తున్న కొత్త ఇండస్ట్రీ డెవలప్మెంట్స్ కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చే డెవలప్మెంట్స్ కానీ, సో వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్రన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి బెంగళూరు హైవేలో కొత్తగా వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటో ఈరోజు సార్తో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అయితే మనకి రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే బెంగళూరు హైవేలో వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి? చూడండి, బేసిక్గా హైదరాబాద్ అండ్ బెంగళూరు హైవేకి ఇప్పుడు గోల్డెన్ కారిడార్ అని పేరు పెట్టారండి. అసలు గోల్డెన్ కారిడార్ పేరు ఎందుకు పెట్టారంటే ఇండస్ట్రియల్గా గ్రో అవుతుంది, అందుకే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అని పేరు కూడా పెట్టారు. 12 లేన్ రోడ్ అనేది డిజైన్ చేస్తారు. 8 lanes అండ్ సర్వీస్ లేన్స్ కలిపి మొత్తం 12 lane గా డిజైన్ చేస్తారు. ఇంత హ్యూజ్గా ఎందుకంటే రేపు పొద్దున వెహికల్ మూవ్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఫస్ట్ థింగ్, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటే కమర్షియల్ వెహికల్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. సో అందుకే ఇంత 8 lane 12 lane రోడ్స్ అనేది మనకి యూజ్ ఉంటుంది. సో ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇటు ఫార్మా అవ్వచ్చు, అటు ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు. ఒక ఐటీ సెజ్ కూడా ఉందండి జడ్చర్లకు దగ్గరలో, పోలేపల్లి దాటిన తర్వాత ఐటీ సెజ్ సపరేట్గా ఉంది. అమర్ రాజా వాళ్ళది. ఇది కాకుండా మనకి టిల్ బెంగళూరు వరకు మనకి చాలా ఐటీగా డెవలప్ అవబోతుంది. బట్ మనం ఏంటంటే మహబూబ్ నగర్ వరకు మనం డిస్కస్ చేద్దాం. ఎటువంటి లొకేషన్స్ డెవలప్ అవ్వబోతున్నా, ఏ విధంగా డెవలప్ అవ్వబోతున్నా చెప్పు. బేసిక్గా కొత్తూరు వరకు ఆల్రెడీ చాలా లేఅవుట్స్ వేసేసారండి. ల్యాండ్స్ కూడా అంత లేవు. తిమ్మాపూర్ కన్నా బిఫోర్ అంటే కొంచెం థ్రెట్ ఉంది, ఎందుకంటే 111 ఎక్కువగా ఉంది. 111లో అయితే మనకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మనకి పర్మిషన్స్ రావు. తిమ్మాపూర్ నుంచి కొత్తూరు మధ్యన మనకి హెచ్ఎండిఎల్ లేఅవుట్స్ చాలా వరకు. కొత్తూరు తర్వాత మనకి ఇమీడియట్ గా వచ్చేది షాద్ నగర్ కి కొత్తూరుకి మధ్యన మనకి కొత్తూరు నుంచి ఒక సపరేట్ ఓల్డ్ హైవే ఉంది కదండి, అటువైపు కూడా మనకి చాలా లేఅవుట్స్ వస్తున్నాయండి. షాద్ నగర్ కి అతి దగ్గరలో కిషన్ నగర్ అనే ఏరియా ఉంది. అది బాగా ఇట్స్ రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి, ఎందుకంటే ఇమీడియట్ గా రెసిడెన్షియల్ గ్రోత్ రాబోతుంది ఇక్కడ. షాద్ నగర్ లో ఎందుకు తీసుకోవాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి. హైవేకి పక్కన ఉంటుంది ఫస్ట్ థింగ్. రెండోది రైల్వే స్టేషన్ కూడా ఉంది. లోకల్ ట్రైన్స్ కూడా ఎక్కువగా మన హైదరాబాద్కి షాద్ నగర్కి రెగ్యులర్గా లోకల్ ట్రైన్స్ కూడా తిరుగుతున్నాయండి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ కూడా ఉందండి. బస్సెస్ బై డిఫాల్ట్ ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రకారంగా మెట్రో కూడా వస్తుంది. సో ఇటు రోడ్డు హైవేకి దగ్గరలో ఉంది, ఫ్యూచర్లో మెట్రో రాబోతుంది, రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో షాద్ నగర్ ఇస్ ద వెరీ రైట్ ప్లేస్ అండి. రేపు పొద్దున షాద్ నగర్ నుంచి మనం హైదరాబాద్కి రావాలంటే గంటలో వచ్చేయచ్చు. 1 hour కంటే ఎక్కువ. MMTS ఎక్కితే 1 hourలో మనం హైటెక్ సిటీలో దిగిపోతామండి. కనెక్టివిటీ ఉంది, మంచి కనెక్టివిటీ ఉందండి. సో ఇండస్ట్రీస్ కూడా హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఇటు పోలేపల్లి సజ్జలో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇటు షాద్ నగర్ నుంచి శ్రీశైలం హైవే మధ్యన ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, అక్కడ కూడా చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. విప్రో ఆల్రెడీ వచ్చింది మనకు తెలిసిందే, ఇంకా చాలా కంపెనీస్ రాబోతున్నాయండి. సో ఎంప్లాయ్మెంట్ వైజ్గా చూస్తే మనకి మహబూబ్ నగర్ లోపల, ఇటు మన హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ లోపల కమింగ్ ఒక 4-5 yearsలో ఇంకొక 3 లక్షల నుంచి 4 లక్షల ఎంప్లాయ్మెంట్ అయితే డెఫినెట్ గా చూడబోతున్నారు. మేబీ నేను చెప్పింది తక్కువ అవ్వచ్చు, కౌంట్ ఇంకా పెరగవచ్చు. అన్ని ఇండస్ట్రీస్ రాబోతున్నాయండి. సో రియల్ ఎస్టేట్ వైజ్ గా చూస్తే కొత్తూరు, షాద్ నగర్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, పోలేపల్లి, జడ్చర్ల, మహబూబ్ నగర్, ఈ మధ్యన హైవేకి కొన్ని లొకేషన్స్ మనం 10 kilometers లోపలికి వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళొచ్చు అంటే అక్కడ రీజనల్ రింగ్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి. రీజనల్ రింగ్ రోడ్ పక్కన ఎక్కడ తీసుకున్నాయండి, ఇది గోల్డెన్ ఎగ్ అని చెప్పొచ్చు. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ కొన్ని లొకేషన్స్కి వెళ్తే దూరం అనిపిస్తుంది మనకి, కానీ రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ అయిన తర్వాత డెఫినెట్గా చుట్టూ ఉన్న లొకేషన్స్ బాగా గ్రో అవుతున్నాయండి. ఇంకో విషయం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ ఉంటే వెంటనే తీసేసుకోండి, రేపు పొద్దున మనకి దొరకవు. అటువంటి లొకేషన్స్ మనకి ఫ్యూచర్ లో దొరకదు, ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ కిలోమీటర్ ఇటు అటు గవర్నమెంట్. ఈ బెంగళూరు హైవేలో రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది? బెంగళూరు ఇది షాద్ నగర్ దగ్గరలో అన్నారం అనే లొకేషన్, దాని తర్వాత బూర్గుల, అన్నారము, భీమారము, ఈ లొకేషన్స్ లో మనకి ఎక్కువగా రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వస్తుందండి. నాకు అడిగితే ఈ అన్నారము, బూర్గుల, భీమారంకి ఈ రీజనల్ రింగ్ రోడ్ కి 1 kilometer లోపల వెంచర్స్ ఏమైనా ఉంటే వెంటనే కొనేసేయండి, రేపు పొద్దున మనకు దొరకవు. ఎందుకంటే గవర్నమెంట్స్ ల్యాండ్స్, మిగతా ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకుంటారు. ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మధ్యన మన రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా అది మీకు గోల్డెన్ ఎగ్ అనే చెప్పు ఇదండి. సో అగైన్ రాజాపూర్ మీకు చెప్పినట్టు, బాలనగర్, పోలేపల్లి సజ్జి వరకు మనం హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పెరిగితే డెఫినెట్గా మనకి రెసిడెన్షియల్ గ్రోత్ కూడా మనం చూడబోతున్నాం. సో బెంగళూరు హైవేలో ఈరోజు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎస్,
దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే మిగతా హైవేస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ల్యాండ్ రేట్స్ తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 5 yearsలో మీరు ముంబై కానీ, బెంగళూరు కానీ, శ్రీశైలం కానీ అన్ని ఈక్వల్ అయిపోయి ఈ రోజు మీరు 10,000 కొంటున్నారు ఎక్కడ, బెంగళూరు హైవేలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రేపు పొద్దున ₹1,00,000 అవుద్ది గ్యారంటీగా. ముంబై హైవేలో ఈ రోజు మనం 30,000 కొంటున్నాం, అది కూడా 1,00,000 అవుతుంది. ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది, దాని తర్వాత గ్రోత్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఓకే. సో ఫస్ట్ ఈ 1 lakh వరకు ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ బెంగళూరు. దట్ టు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర తీసుకుంటే ఇంకా హ్యాపీ. సరే, అయితే మనకి షాద్ నగర్ సరౌండింగ్స్ లో మనకి ఏ ప్రైస్ లో, అంటే హైవే ఫేసింగ్ కాకపోయినా కూడా ఒక 2 bits 3 bits అటు లోపలికి వెళ్ళినా కూడా, ఒక 2-3 kilometers లోపలికి వెళ్ళినా కూడా, అంటే ప్రైస్ రేంజ్ ఎలా ఉండొచ్చు? చూడండి, బేసిక్ గా ఈ రోజు షాద్ నగర్ హైవే పక్కన 500 meters లోపల అయితే 22 నుంచి 30,000 మధ్యన ఉన్నది. ఓకే. ఎందుకంటే హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి, ప్లస్ ఇమీడియట్ గా రెసిడెన్షియల్ గ్రోత్ రాబోతుంది. 2 to 5-6 kilometers లోపల అయితే ఒక 15,000-14,000 లోపల తీసుకోవచ్చు. ఓకే. 14,000-15,000 అది కొన్ని లొకేషన్ మీ ఇందాక చెప్పాను చూడండి. ఇంకొంచెం 10 kilometers రేడియస్ లోపల అయితే 10,000 ఆ రేంజ్ లో అయితే మనకు దొరికింది. ఓకే సార్. ఇప్పుడు మనకి కిషన్ నగర్ సరౌండింగ్స్ లో, అంటే కిషన్ నగర్ అనేది మనకి బెంగళూరు అంటే షాద్ నగర్ బస్ స్టాండ్ నుంచి కూడా ఒక 4-5-6 kilometers డిస్టెన్స్. అంతే. సో ఈ గ్యాప్ లో మనకు ఒకవేళ ఏదైనా ఒక మంచి లొకేషన్ కావాలి ఇన్వెస్ట్మెంట్కి అనుకుంటే మీరు ఏదైనా సజెస్ట్ చేయగలుగుతారా? కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రైస్ రేంజ్ మనకు 15,000-14,000 దొరికేస్తుందండి. అయితే నాకు తెలిసి విలేజ్కి ఆనుకొని ఉంటుందండి. ప్లస్ ఆ లొకేషన్ ఎంత ప్లీజెంట్గా ఉంటుందంటే, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాను కాబట్టి చెప్తున్నాను. కొన్ని లొకేషన్స్ చూడండి, కొన్ని బర్డ్స్, కొన్ని మైగ్రేటెడ్ బర్డ్స్ వస్తాయి చూడండి. ఆ బర్డ్స్ నేను అక్కడ చూశానండి. అవి అన్ని చోట్ల రావండి. ఈకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటాయండి ఆ బర్డ్స్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. దట్ ఈస్ ద రైట్ లొకేషన్ అండి ఉండడానికి. ఎందుకంటే జీరో పొల్యూషన్ అండి, పొల్యూషన్ లేని ప్లేస్. హ్యాపీగా మీరు ఒక గెస్ట్ హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకున్న మీరు వీక్లీ వెళ్ళి రావచ్చు, మీ రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. అటువంటి లొకేషన్ అంటే నేను షాద్ నగరు, ఇటు కిషన్ నగర్, ఈ లొకేషన్ అని చెప్తాను. సరే, అయితే మనకి షాద్ నగర్ నుంచి జడ్చర్ల వరకు ఈ మధ్యలో ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది అండి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ఏదైనా లొకేషన్, స్పెసిఫిక్ లొకేషన్ ఏదైనా చెప్తారండి. మీకు అప్ టు రాజాపూర్ వరకు హైవే దగ్గర చాలా రేట్స్ ఉన్నాయండి. 22,000 ఆ రేంజ్లో ఉన్నాయండి హైవేకి 1 kilometer రేడియస్ లోపల. అది కొంచెం మనం పోలేపల్లి సజ్జికి వెళ్తే మనకి 15,000 ఆ రేంజ్లో దొరికేస్తుంది. ఓకే. జడ్చర్లలో నాకు తెలిసి ఒక విల్లా కమ్యూనిటీ కూడా ఉందండి. విల్లాస్ కూడా డెవలప్ అవుతున్నాయి, ఏరియాలో బాగా డెవలప్ అవుతున్నాయండి. సో జడ్చర్ల వరకు నేను 15,000 వరకు అయితే మనకి దొరికేస్తున్నాయండి. అదే మహబూబ్ నగర్ లోపల అయితే మనకి సేమ్ హైవే దగ్గర అయితే ఎటువంటి చేంజెస్ లేవండి. ప్రైస్ అదే ఉంటుంది. మనం 15,000 లోపల పర్ స్క్వేర్ యార్డ్ హ్యాపీగా మనం తీసుకోవచ్చు. అదే హైవే నుంచి దూరం వెళ్తున్నానంటే అది ఒకసారి మనం చూసుకోవాలి. షాద్ నగర్ వరకు పర్లేదండి. ఇటు బాలానగర్ వరకు మనం ఇటు రైట్ కానీ లెఫ్ట్ కానీ 5 to 10 km ట్రావెల్ చేయొచ్చు అంటారు. సో ఓకే సార్, మాకు మంచి అంటే మా డీటెయిల్స్ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మా వ్యూవర్స్ కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఒకసారి మీరు? సో నా పేరు రవిచందన్ అండి. సో నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు పేజెస్ కూడా ఉన్నాయండి సోషల్ మీడియాలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలో. సో వాటిలో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజెస్ ఉన్నాయండి. అదేవిధంగా ISKOM ప్రాపర్టీస్ అనే పేజ్ ఉన్నాయండి. మీరు ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి, డెఫినెట్గా ఐ విల్ గివ్ ద రైట్ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు రవిచందన్. నమస్తే.